రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత ట్రాఫిక్ పోలీస్ ఎప్పటికప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా మైనర్ బాలురు విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడపటం ఈ కోణంలో చూస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆ మేరకు ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు పేర్కొంటున్నట్లుగా ప్రమాదం జరగడం అనేది ఒకటే కావచ్చు. ఆ ప్రమాదంలో బాధితుడు ఎవరైనా మృతి చెందితే అది ఒకటే కావచ్చు, పోయేది ఒక్క ప్రాణమే కావచ్చు. కానీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ బాధ్యుడైతే అతని మీద ఆధారపడ్డ ఆ కుటుంబం అంతా రోడ్డున పడ్డట్లు అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు పేర్కొన్నారు. ప్రాధాన్యమైన ప్రస్తుత అంశాన్ని పరిశీలిస్తే కర్నూలు జిల్లా ఆదోనిలో విస్తృతంగా నిర్వహించిన విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో ఈ మేరకు నిర్వహించిన తనిఖీల్లో పాఠశాలకు సంబంధించిన కొంతమంది మైనర్లు వాహనాలు నడుపుతుండగా వారిని గుర్తించి వారి తల్లిదండ్రులను అక్కడికే పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డిఎస్పీ పర్యవేక్షణలో ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి సోషల్ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నారాయణ జూనియర్ కళాశాల, చైతన్య పాఠశాల ప్రాంతాల్లో విస్తృతంగా ఈ మేరకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతుండగా వారిని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదని, వాహనం నడపాలంటే తప్పక మేజర్ అయి ఉండడంతో పాటు సంబంధిత డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, అలాగే ఇన్సూరెన్సు, పొల్యూషన్, హెల్మెట్ ధరించడం వంటి నియమ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు మదన్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పేర్కొన్నారు.